మన దేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయంటే పొలిటికల్ పార్టీలు కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెడతాయి. అయితే ఈ డబ్బంతా వీళ్ళకి ఎలా వస్తుందో తెలుసా? కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ పేరు కానీ డీటెయిల్స్ కానీ బయటికి రాకుండా ఈ పొలిటికల్ పార్టీలకి డొనేషన్స్ రూపంలో కోట్ల రూపాయలు డబ్బిస్తాయి. అయితే ఇది తప్పు కాదా అంటే నిన్నటి వరకు ఇది తప్పు కాదు. బికాస్ ఎలా పొలిటికల్ పార్టీలకి డబ్బులు డొనేట్ చేయడానికి వీళ్ళు లీగల్గా ఉన్న ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతారు, అదే ఎలక్టోరల్ బాండ్స్. కానీ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి వీటిని బ్యాన్ చేసింది. అయితే అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? మన దేశంలో మరొక 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయనగా సుప్రీంకోర్టు ఇప్పుడు సడన్గా వీటిని ఎందుకు బ్యాన్ చేసింది అండ్ దీని వెనుకున్న లాజిక్ ఏంటి? గాయస్, పాలిటిక్స్ అంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం మనకి ఇచ్చే హామీలో లేక బీర్లు బిర్యానీలో మాత్రమే కాదు, మనకి తెలియని అసలైన పాలిటిక్స్ కార్పొరేట్ కంపెనీలకి అలాగే పొలిటికల్ పార్టీలకి మధ్య జరుగుతాయి. అయితే అసలు అవి ఎందుకు జరుగుతాయి అండ్ కార్పొరేట్ కంపెనీలు పొలిటికల్ పార్టీలకి డబ్బులు ఎందుకు ఇస్తాయో మనం ఈ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ హోల్ స్టోరీలో మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటో తెలియాలి. 2018లో బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో పొలిటికల్ ఫండింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగడం లేదని, చాలా వరకు బ్లాక్ మనీ ఎలక్షన్స్ టైంలో గవర్నమెంట్కి తెలియకుండా పొలిటికల్ పార్టీలకి చేరుతుందని చెప్పి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైనా పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కొనడం ద్వారా ఇవ్వచ్చు. సింపుల్గా చెప్తా చూడండి, మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ అని అడిగితే వాళ్ళు 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakhs అండ్ 1 crore ఇలా రాసి ఉన్న బాండ్ పేపర్స్ని మన ముందు పెడతారు. ఒకవేళ మీరు XYZ అనే ఒక పొలిటికల్ పార్టీకి 1,00,000 రూపాయలు డొనేట్ చేయాలనుకుంటే మీరు స్టేట్ బ్యాంకులో 1,00,000 రూపాయలు విలువైన ఒక ఎలక్టోరల్ బాండ్ పేపర్ని తీసుకుని డబ్బు కడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఏ పార్టీకి అయితే డబ్బులు డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ అకౌంట్కి ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటంటే ఇలా పొలిటికల్ పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు కానీ డీటెయిల్స్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్వరికీ చెప్పకూడదు. ఇలా డొనేట్ చేసిన డబ్బు 100% ట్యాక్స్ ఫ్రీ అండ్ ఈ డబ్బుని రిసీవ్ చేసుకున్న పొలిటికల్ పార్టీస్ దాన్ని 15 డేస్లో ఎన్కాష్ చేసుకోకపోతే ఆ డబ్బు రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది. సో దీన్నే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బాండ్ పేపర్లో హైయెస్ట్ అమౌంట్ 1 crore రూపీస్ మాత్రమే ఉంది కదా, అంతకంటే ఎక్కువ డబ్బుని ఎవరు డొనేట్ చేయలేరా అంటే చేయొచ్చు. ఇక్కడ బాండ్ పేపర్ యొక్క హైయెస్ట్ వాల్యూ 1 కోటి రూపాయలు అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి కానీ ఒక కంపెనీ కానీ ఎన్ని బాండ్స్ అయినా కొనుక్కోవచ్చు, ఎంత డబ్బునైనా డొనేట్ చేయొచ్చు. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. 2018లో బీజేపీ గవర్నమెంట్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ అండ్ NGOs లైక్ కాంగ్రెస్, CPI అండ్ ADR దీన్ని వ్యతిరేకించి ఇది రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేశాయి. దీనికి రీజన్ ఏంటంటే డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే అది రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకం. అంతేకాకుండా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు లిమిట్ లేకుండా పొలిటికల్ పార్టీలకి ఎంత డబ్బైనా డొనేట్ చేయొచ్చు. ఈ డబ్బుతో వాళ్ళు ఓటర్స్ని కొనేసి ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి కోర్టులో కేసులు ఫైల్ చేశారు. అయితే దీనికి బీజేపీ గవర్నమెంట్ చెప్పే సమాధానం ఏంటంటే ఒకవేళ ఎలక్టోరల్ బాండ్స్ లేకపోతే డబ్బంతా డైరెక్ట్గా చేతులు మారి ఎలక్షన్స్ టైంలో బ్లాక్ మనీ అంతా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అదే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తే పొలిటికల్ పార్టీలకి డొనేషన్స్ రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి లెక్క తెలుస్తుంది. ఎందుకంటే ఈ బాండ్స్ని కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే కొనాలి కాబట్టి. సో ఎలక్షన్స్ టైంలో బయటికి వచ్చే బ్లాక్ మనీని అరికట్టడానికే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ని తీసుకొచ్చామని బీజేపీ చెప్తుంది. అయితే ఈ స్కీమ్ నిజంగానే రాజ్యాంగాన్ని వైలేట్ చేసిందా లేదా అనేది నిన్న సుప్రీంకోర్టు తన తీర్పులో వివరించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది కంప్లీట్గా మన రాజ్యాంగానికి విరుద్ధమని, ఆర్టికల్ 19లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి ఫండమెంటల్ రైట్స్ని ఈ స్కీమ్ వైలేట్ చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేసింది.
మీకు సింపుల్గా చెప్తా చూడండి. ఒక సామాన్య ఓటర్ తను ఏ పొలిటికల్ పార్టీకి ఓటు వేస్తాడో ఆ పార్టీకి ఎక్కడి నుండి డొనేషన్స్ వస్తున్నాయో తెలుసుకునే హక్కు ఉంటుంది. కానీ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఆ హక్కుని తీసేశాయి. అందుకే సుప్రీంకోర్టు ఈ బాండ్స్ని బ్యాన్ చేయడం మాత్రమే కాకుండా 2019 నుండి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ పొలిటికల్ పార్టీకి ఎంత డబ్బు డొనేట్ చేశారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అండ్ ఇదంతా కూడా March 13th లోపల జరిగిపోవాలి. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా చూడండి. మనం వీడియో స్టార్టింగ్లో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి 1000 రూపీస్ నుండి 1 crore వరకు ఉంటాయి అని చెప్పుకున్నాం, అవునా? కానీ ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీలకి వచ్చిన డబ్బులో దాదాపు 94% డబ్బు 1 crore డొనేషన్స్ నుండి వచ్చింది. అంటే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళలో 94% ప్రజలు ₹1 కోటి బాండ్సే కొన్నారు. అంటే ఈ స్కీమ్ ద్వారా పొలిటికల్ పార్టీలకి 1000-10,000 డొనేట్ చేసిన వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. సో ఇది చూసిన వెంటనే ఏ పొలిటికల్ పార్టీలకి ఎంతెంత ఫండింగ్ వచ్చిందో తెలుసుకోవాలని ఉంటుంది, అవునా? చెప్తా చూడండి. 2019లో సుప్రీంకోర్టు ఇండియాలో ఉన్న అన్ని రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత డొనేషన్స్ తీసుకున్నారో ఎలక్షన్ కమిషన్కి డీటెయిల్స్ ఇవ్వమని ఆర్డర్ చేసింది. అండ్ ఆ ఆర్డర్ ప్రకారం నిన్న సుప్రీంకోర్టు ఒక లిస్ట్ని రిలీజ్ చేసింది. ఆ లిస్ట్లో 6,500 కోట్లకి పైగా డొనేషన్స్తో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే 1,100 కోట్లకి పైగా డొనేషన్స్తో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పొలిటికల్ పార్టీలు కూడా ఈ లిస్ట్లో టాప్ పొజిషన్లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 384 కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి 382 కోట్లు అండ్ టీడీపీకి 147 కోట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్స్ చూస్తే ఇంకా ఎన్నో రోజులు లేదు. మరి ఇలాంటి టైంలో ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేస్తే మరి పొలిటికల్ పార్టీలకి డొనేషన్స్ ఎలా వస్తాయి? దీనికి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్పిన సమాధానం ఏంటంటే, 2018లోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ స్టార్ట్ అయింది. కానీ దానికి ముందు కూడా ఈ డొనేషన్స్కి ఒక మెథడ్ ఫాలో అయ్యేవారు. మేబీ ఇప్పుడు అదే ప్రాసెస్ని మళ్ళీ ఫాలో అవుతారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, పొలిటికల్ పార్టీలకి 20,000 కంటే ఎక్కువ డొనేషన్ వస్తే దాన్ని వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. అలాగే డొనేషన్ చేసే అమౌంట్ మీద కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఏ కంపెనీ అయినా ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వాలనుకుంటే అది వాళ్ళ యావరేజ్ ప్రాఫిట్స్లో 7.5% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఎలక్టోరల్ బాండ్స్లో ఇచ్చినట్టు ఇష్టం వచ్చినంత డబ్బుని పార్టీ ఫండ్స్గా డొనేట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఇది విన్న తర్వాత జనరల్గా సామాన్యులకి వచ్చే 2 క్వశ్చన్స్ ఏంటంటే, 1, అసలు పొలిటికల్ పార్టీలు ఎందుకు డొనేషన్స్ తీసుకుంటాయి? 2, కార్పొరేట్ కంపెనీలు లేదా బిజినెస్ చేసే వ్యక్తులు ఈ పొలిటికల్ పార్టీలకి ఎందుకు డొనేషన్స్ ఇస్తారు? ఈ క్వశ్చన్స్కి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏముండదు. పొలిటికల్ పార్టీలు డొనేషన్స్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పార్టీని రన్ చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎలక్షన్స్ టైంలో వాళ్ళు క్యాంపెయిన్ చేయాలంటే కార్యకర్తలకి ఫుడ్ అండ్ బెవరేజెస్, వెహికల్స్కి రెంట్ అండ్ ఫ్యూయల్, పార్టీ పబ్లిసిటీకి అడ్వర్టైజ్మెంట్స్, పాంప్లెట్స్ అండ్ ఫ్లాగ్స్, అలాగే వాళ్ళ పార్టీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది అఫీషియల్గా పొలిటికల్ పార్టీలు డబ్బుని ఎక్కడ ఖర్చు పెడతారు అని మాత్రమే. అనఫీషియల్గా కొన్ని పొలిటికల్ పార్టీలు ఎలక్షన్స్ టైంలో ఓట్లు కొనడానికి అలాగే ఓటర్స్కి గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా డబ్బు ఖర్చు పెడతారు. అయితే జనరల్గా ఈ డబ్బులో కొంత భాగాన్ని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే నాయకులు పెట్టుకుంటే మరికొంత డబ్బుని పార్టీ ఫండ్ నుండి ఖర్చు పెడతారు. అందుకే పొలిటికల్ పార్టీలకి ఎలక్షన్స్ టైంలో చాలా వరకు డబ్బు అవసరం ఉంటుంది. నెక్స్ట్, అసలు కార్పొరేట్ కంపెనీలు వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తాయంటే, బేసిక్గా ఈ మ్యాటర్ నేను చాలా వీడియోస్లో చెప్పాను. పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఈ రెండు చూడటానికి చాలా డిఫరెంట్గా కనిపించినా ఇండైరెక్ట్గా ఈ రెండు కూడా ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక కొత్త ఫ్యాక్టరీ కట్టాలన్నా తనకి గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటే ఆ బిజినెస్ని చాలా స్పీడ్గా గ్రో చేయగలుగుతాడు. ఒకవేళ అదే గవర్నమెంట్ సపోర్ట్ తనకి లేకపోతే ఆ బిజినెస్ అంతే వేగంగా మూతపడిపోతుంది. సో అందుకే ఇండియాలో ఉన్న చాలా బిజినెస్ పీపుల్ అండ్ కార్పొరేట్ కంపెనీలు నెక్స్ట్ పవర్లోకి ఏ పార్టీ వస్తుందో ప్రిడిక్ట్ చేసి వాళ్ళ పార్టీకి కోట్ల రూపాయల డబ్బుని డొనేషన్స్గా ఇస్తారు. ఇక్కడ నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడటం లేదు. బికాస్ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత డొనేషన్ వచ్చిందో నేను ఆల్రెడీ చాలా క్లియర్గా చూపించాను. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇదంతా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. కానీ ఈ విషయాలు ఏవి కూడా మనలాంటి సామాన్య ఓటర్స్కి తెలియవు.
అంతెందుకు, ఈ వీడియో చూసే వరకు చాలామంది సామాన్యులకి అసలు ఎలక్టోరల్ బాండ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని కూడా తెలీదు, అవునా? ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పాలిటిక్స్ని చూసే విధానానికి, ఒక బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్ని చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. అండ్ అదేంటో కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఫైనలీ సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేయడాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేక అపోజ్ చేస్తారా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.